అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఏటీఎంలా కార్డు పెట్టంగానే మన బ్యాంక్ అకౌంట్ వివరాలు అలా ఎంత పైకం ఉన్నది మొత్తం కనిపిస్తుంది. పిన్ నెంబర్ కొట్టి పైసలు ఇడిపించుకునుడే. గట్లనే ఒక్క ఆధార్ నెంబర్ ఉంటే ఆన్లైన్లో అన్ని వివరాలు చూడొచ్చు. ఇప్పుడు పేదల కోసం మంచి ఉపాయం చేస్తుంది సర్కారు. ఇంతకు ఏం చేస్తుంది అనుకుంటుర్రా? రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వనని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాందట నుల్లా. అయితే ఇందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్ ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకొని పైలట్ ప్రాజెక్టు ఏర్పట్టానని సీఎం రేవంత్ రెడ్డి అన్న చెప్పిండు. ఈ విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి అన్న తన నివాసంలో మంత్రులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిల్లట. పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిండుల్లా. రేషను, హెల్త్ ప్రొఫైల్తో పాటు సంక్షేమ పథకాలన్నింటికి ఒకే కార్డు జారీ చేస్తారట. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంతో ముందుకెళ్లానని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో లబ్ధిదారులు ఎక్కడికైనా సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకుంటారట నుల్లా. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య సేవలు అందుతాయట. అందులో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ఉండనని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అన్న ఆదేశించిల్లట. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబాలతో సభ్యుల కలయిక తొలగింపు విషయమై ఎప్పటికప్పుడు కార్డును అప్డేట్ చేసుకునేటట్టు ఉండన్నట సీఎం రేవంత్ రెడ్డి అన్న సూచించిండు. అర్హులందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందేలా చర్యలు తీసుకోనని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అన్న ఆదేశించిండట. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్ కోసం జిల్లాల వారీగా ఒక వ్యవస్థ ఉండనని సీఎం సూచించిండట నుల్లా. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం జారీ కోసం రాజస్థాను, హర్యానా, కర్ణాటక ఆ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయనని అధికారులకు సూచించిండట. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న, దామోదర్ రాజనరసింహరామన్న, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ అక్క, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి అన్న, ముఖ్యమంత్రి కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి అన్న, సంగీత సత్యనారాయణ, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్న, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగ్తు తదితరులు పాల్గొన్నారట నుల్లా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇగుంటా మళ్ళా.